నిజాయితీ గల కట్టెలు కొట్టేవాడు. ద హానెస్ట్ వుడ్ కటర్. అనగనగా ఒక ఊరిలో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. కాని పాపం అతను ఉండే ఇంట్లో వాళ్లంతా దొంగలు. వాళ్ళు పగలంతా ఊరిలో దొంగతనాలు చేసి రాత్రికి ఆ డబ్బుతో విందులు చేసుకునేవాళ్ళు. ఆ దొంగసొమ్మును ముట్టుకోవడంగానీ వాళ్లతో కలిసి తినడంగానీ రాజుకి అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు రాజు వాళ్లతో, నాకు ఈ దొంగ బతుకు ఈ మోసాలు నచ్చలేదు. నేను నిజాయితీగా బతకాలనుకుంటున్నాను. రేపే వెళ్ళిపోతాను అని చెప్పాడు. దానికి ఆ దొంగలు, నువ్వు వెళితే మాకు పీడ వదులుతుంది. నీ వాటా తిండి కూడా మాకే మిగులుతుంది అని ఎగతాళి చేశారు. మరుసటిరోజు రాజు పక్క ఊరికి వెళ్లాడు. చేతిలో చిల్లిగవ్వలేదు, ఉండటానికి చోటులేదు. ఇంతలో ఒక ముసలమ్మ చేతిలోని బుట్ట జారి అందులోని యాపిల్ పండ్లన్నీ కిందపడిపోయాయి. అది చూసి రాజు పరిగెత్తుకెళ్ళి పండ్లన్నీ ఏరి ఆమె బుట్టలో పెట్టాడు. రాజు బాగా ఆకలితో ఉన్నాడని గమనించిన ఆ ముసలమ్మ, పాపం బాగా ఆకలిగా ఉన్నట్టున్నావు, కొన్ని పండ్లు తీసుకో అని బతిమాలంది. కాని రాజు, వద్దు బామ్మగారు, అవి మీవి, నేను తీసుకోకూడదు అని నిజాయితీగా చెప్పాడు. అతని నిజాయితీ నచ్చి ఆ ముసలమ్మ, సరే, నువ్వు ఏదైనా పని దొరికే వరకు మా ఇంట్లోనే ఉండు, నీకు తిండి పెడతాను అని చెప్పింది. రాజు ఆ ముసలమ్మకు భారం కాకూడదని వెంటనే కట్టెలు కొట్టే పనిలో చేరాడు. రోజూ కట్టెలు కొట్టి వచ్చిన డబ్బులో కొంత ఆ ముసలమ్మకి ఇచ్చేవాడు. ఒకరోజు, ఈరోజు ఎక్కువ కట్టెలు కొడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో ముసలమ్మకి మంచి భోజనం పెట్టొచ్చు అని ఆలోచిస్తూ పనిచేస్తున్నాడు. ఆ ధ్యాసలో ఉండి పొరపాటున తన చేతిలోని గొడ్డలి, యాక్స్ జారి పక్కలే ఉన్న నదిలో పడిపోయింది. అది ఒక్కటే అతని జీవనాధారం. ఇప్పుడు అది కూడా పోయింది అని రాజు చాలా బాధపడ్డాడు. అప్పుడు హఠాత్తుగా నదిలోంచి నదీదీవిత బయటకు వచ్చింది. ఆమె మాయితో ఒక బంగారు గొడ్డలిని, అంటే రత్నాలు పొదిగినది, తీసి, ఇది నీదా అని అడిగింది. రాజు, కాదు, ఇది నాది కాదు అన్నాడు. తర్వాత ఆమె ఒక వెండి గొడ్డలిని చూపించింది. రాజు దాన్ని కూడా కాదు అన్నాడు. చివరికి ఆమె రాజు యొక్క పాత చెక్క గొడ్డలిని చూపించింది. వెంటనే రాజు సంతోషంగా, అవును, అదే నా గొడ్డలి, ధన్యవాదాలు అన్నాడు. అతని నిజాయితీకి మెచ్చిన దేవత ఆ బంగారు గొడ్డలిని, వెండి గొడ్డలిని కూడా బహుమతిగా అతనికే ఇచ్చేసింది. ఆ డబ్బుతో రాజు ఆ ముసలమ్మ కోసం ఒక మంచి ఇల్లు కట్టించాడు. రాజుకింత డబ్బు ఎలా వచ్చిందో అని ఊరి జనం ఆశ్చర్యపోయారు. రాజు జరిగింది మొత్తం ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. అది విన్న రాము అనే స్నేహితుడికి దురాశ పుట్టింది. రాము వెంటనే నది దగ్గరకు వెళ్ళి ఎవరూ చూడట్లేదని చూసుకుని కావాలనే తన గొడ్డలిని నీళ్లలో విసిరేశాడు. తరువాత, అయ్యో, నా గొడ్డలి పోయిందే అని నాటకమాడాడు. నదీ దేవత రాగానే రాము కళ్లలో ఆశ కనిపించింది. ఆమె బంగారు గొడ్డలి చూపించి, ఇది నీదా అని అడగ్గానే రాము వెంటనే, అవును, అదే నాది అని అబద్ధం చెప్పాడు. దేవతకు కోపం వచ్చి, ఎంత మోసం! నీ దురాశకు, అబద్ధానికి ఇదే శిక్ష. నీకు బంగారు గొడ్డలి ఇవ్వను, నీ పాత గొడ్డలి కూడా తిరిగి ఇవ్వను అని చెప్పి మాయమైపోయింది. రాము లబోదిబొన్నన్నాడు. ఇదంతా విన్న రాజు రాముని చూసి జాలిపడ్డాడు. అతనికి కొత్తగొడ్డలి కొనుక్కొమని కొన్ని బంగారు నాణాలు ఇచ్చి, మిత్రబా, నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పాడు. రాము తన తప్పు తెలుసుకుని ఏడ్చాడు. సాయంత్రం రాజు ఇంటికి వెళ్లేసరికి ఒక అద్భుతం జరిగింది. అతను ముసలమ్మ కోసం కట్టిన ఇల్లు ఇప్పుడు పూర్తిగా బంగారం భవనంలా మారిపోయింది. కింద ఒక ఉత్తరం ఉంది. ప్రియమైన రాజు, నువ్వు నిజాయితీపరుడివే కాదు, చాలా మంచివాడివి కూడా. ఆ ముసలమ్మ ఎవరో కాదు, నేనే నదీదేవతని. నీ మంచితనానికి ఇదే నా బహుమతి. రాజు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అతను చాలామంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్లను కూడా తనలాగే నిజాయితీగా పెంచాడు. నీతి: నిజాయితీకి ఎల్లప్పుడూ ప్రతిఫలం లభిస్తుంది. హానెస్టీ ఆల్వేస్ పేస్.